ఈ విజయ్ రామ్జీ పథకాన్ని ఇక్కడ లాంచ్ చేస్తున్న సందర్భంగా ఈరోజు మన నరేంద్ర మోడీ నాయకత్వంలో, మన ముఖ్యమంత్రి నాయకత్వంలో, మన డిప్యూటీ ముఖ్యమంత్రి నాయకత్వంలో మన ఆంధ్రప్రదేశ్ సంక్షేమంలో కానీ అభివృద్ధిలో కానీ ముందంజలో ఉందని ఈ సభాముఖంగా తెలియజేసుకుంటున్నా. గత కాంగ్రెస్ గవర్నమెంట్ కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ గవర్నమెంట్ కానీ 20 సంవత్సరాలు లేని అభివృద్ధి ఈ 2 సంవత్సరాల్లో చేయడం జరిగిందని ఈ సభాముఖంగా తెలియజేసుకుంటున్నా. మన ప్రియతమ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు నాకు రాజకీయ జన్మనిస్తే మన డిప్యూటీ ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు నాకు పునర్జన్మనిచ్చారని ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నా. ఇంకొక మంచి పరిణామం ఏంటంటే కాలేని నగరి కాలువ మన ప్రియతమ ముఖ్యమంత్రి గారు, డిప్యూటీ ముఖ్యమంత్రి గారు 2500 కోట్ల రూపాయలతో కడప నుంచి రైల్వే కోడూరు వరకు అభివృద్ధి కోసం శాంక్షన్ చేయడం జరిగింది. ఈ కోడూరు ప్రజలు అందరి తరఫున మీ రుణం తీర్చుకోలేరు సార్. ఈ సందర్భంగా మనవి చేస్తున్నా. రైల్వే కోడూరు అభివృద్ధి కోసం ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు, ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు మన ఎన్డీఏ కూటమి చేస్తుంది. ఇంకా ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేస్తుందని ఈ కోడూరు నియోజకవర్గంలో కొన్ని సమస్యలు ఉన్నాయి సార్. ఆ సమస్యలను రిప్రజెంటేషన్ పద్ధతిలో మీకు సమర్పించడం జరుగుతుంది. గత రాబోయే 2 సంవత్సరాల్లో మా రైల్వే కోడూరు నియోజకవర్గానికి ఏపీఎండిసి ద్వారా జాబులు ఇవ్వాలని చెప్పి మరొకసారి మా కోడూరు ప్రజలందరి ద్వారా నేను వేడుకున్నాను సార్. వికసిత్ భారత్ జీరాంజీ జాతీయ ప్రారంభోత్సవం మన రైల్వే కోడూరు నియోజకవర్గంలోని ముక్కావారిపల్లి నుంచి ప్రారంభం కావడం మన రాష్ట్రానికి దక్కిన గౌరవం. ఇందాక రూపానందన్ రెడ్డి గారు చెప్పింది ఖచ్చితంగా పరిగణలో ఉంది. యువతకి భవిష్యత్తుకి ఉద్యోగాలు అనేది నేను ప్రత్యేకించి ఒక సమయం తీసుకొని నేను మీ యువతతోనే మాట్లాడుతున్నాను. ఇక్కడికి వచ్చి మాట్లాడతాను. ఇదే ప్రాంతంలో మైసూరావారిపల్లి నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ఒకేసారి 13,326 గ్రామ సభలు నిర్వహించి ప్రజల భాగస్వామ్యంతో ప్రపంచ రికార్డు సృష్టించాం. అదే స్ఫూర్తితో ఈ జాతీయ కార్యక్రమానికి రైల్వే కోడూరుని వేదికగా ఎంచుకున్నాం. జనగణ మంగళ నాయకుడా, ఘనమగు చరితల నాయకుడా, పలుతరములు మము పరిపాలించర స్వామికుడా, నవయుగ మేధో సైనికుడా, సమయము తెలియని సేవకుడా, యువన వ్యాంధ్రకు ప్రగతిని చూపర సాధకుడా, వైతాళికుడా. జరుగుతుంది మాకు మేలు మేలు, ఇంటి పెద్ద నీవై జీవంతే చాలు, విరిసి తోవ రాష్ట్రమంతటా శాంతి క్రాంతి సంతోష. సౌభాగ్యానికి నువ్వే మార్చావు, మా ఆత్మ గౌరవ గీతికవై, మా జాతి పౌరుష దీపికవై, నవ్యాంధ్ర జనతా సారథివై నడిచావు నడిపావు, మా బంగారు భవితనువై, మా రానున్న చరితనువై, మా ప్రియతమ నేతనువై పిలిచావు గెలిచావు. కడప జిల్లాలోని మరిన్ని వార్తా విశేషాల అప్డేట్స్ కోసం మా SCN న్యూస్ ఛానల్ను తప్పకుండా చూడండి.